హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం అయాన్ ఫాస్ట్ ఫుడ్ దగ్గర ఉన్నాం. చాలా మంది అన్నారు అయాన్ ఎందుకు రివ్యూ అడుగుతలేవు, అయాన్ రివ్యూ ఎందుకు అడుగుతలేవు అని. ఇప్పుడు మనం అన్నారు చలో. ఇప్పుడు మనం వచ్చేసి అయాన్ ఫాస్ట్ ఫుడ్ లో ఉన్నాం. అయాన్ ఫాస్ట్ ఫుడ్ లో మనం మాస్టర్ అడుగుదాం ఆర్డర్స్ అనేది ఎలా నడుస్తుందని. बोलो भाई एड्रेस कैसा चल रहा? बहुत भारी चल रहा है जी ऑर्डर। और किधर से हो आप? मैं नेपाल से हूँ भाई। इतना टेस्ट आने के लिए रीजन क्या है? वो क्या है कि हमारे कस्टमर का प्यार मोहब्बत है। हाँ क्या? हम कुछ भी नहीं है हमारे हाथ में। बोल रहा अयान फास्ट फूड से यार क्यों ऐसा क्यों है, इतना क्या प्यार क्या कैसा है आप? कस्टमर की जरूरत पूरा कर रहे हैं आप। हाँ क्या? ठीक है शुक्रिया भाई. ఇప్పుడు మనం అయాన్ ఫాస్ట్ ఫుడ్ ఓనర్ దగ్గర ఉన్నాం. ఓనర్ అడుగుదాం ఆర్డర్ ఎక్స్ అనేది ఎలా అనిపిస్తుంది. అన్న ఆర్డర్ ఎక్స్ అనేది ఎలా అనిపిస్తుంది మీకు, మా సర్వీస్ అనేది ఎలా అనిపిస్తుంది, కొంచెం మీ మాటల్లో చెప్పండి. ఆర్డర్ ఎక్స్ అనేది బాగా ఉపయోగం ఉన్నది సిర్పూర్ లో. మనం అనుకోలే సిర్పూర్ లో ఆర్డర్ ఎక్స్ అనేది నడుస్తుందని. ఓకే, నేను కూడా అనుకోలే సిర్పూర్ లో ఆర్డర్ ఎక్స్ నడుస్తుంది, ఇంత ఇల్లు కష్టపడతాను ఇంత చేస్తాను కానీ నడవదు అనుకున్నా. కానీ లాస్ట్ లో నేనే చూసిన అయితే ఇళ్ళకు కూడా ఎంత మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. నా షాప్ లో నుంచే డైలీ ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావు. ఒకరోజు 15-20 ఆర్డర్స్ కూడా వస్తాయి, ఒకరోజు లేకున్నా 5-6 ఆర్డర్స్ కూడా వస్తాయి. కానీ వాళ్ళు ఇప్పుడు వర్షాకాలంలో కూడా వీళ్ళు ఎంత కష్టపడతాను వస్తాను తీసుకుపోయి కస్టమర్లను ఇస్తాను. వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతున్నారు. ఇంకా మనకు కూడా కొంచెం హ్యాపీ ఉంది. సిర్పూర్ లో ఆర్డర్ ఎక్స్ అనేది నడుస్తుంది. ఎవరు కూడా అనుకోలే నడవదని. బాగా మంది చెప్పిండ్లు కూడా ఆర్డర్ ఎక్స్ అనేది నడవది, నిలువుగా 4-5 రోజులు చేస్తారు మళ్ళా వదిలిపెట్టేస్తారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు దాకా కూడా సిర్పూర్ లో ఉన్నది. ఇంకా ఏం చెప్పాలంటే బాగా ఉన్నది చెప్పేది. కానీ మన మోసే ఇంకా కార్తీక్ ఇద్దరు బాగా కష్టపడతారు. ఇంకా అన్న మీ బిజినెస్ సీక్రెట్ ఏంటన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది మేము ఆర్డర్ ఎక్స్ లో పోతున్నాం కదా, అయాన్ ఫాస్ట్ ఫుడ్ నుంచి తీసుకురా, అయాన్ ఫాస్ట్ ఫుడ్ నుంచి తీసుకురా అని చాలా మంది అడుగుతున్నారు. రీజన్ ఏంటన్నా అసలు? రీజన్ ఏంటంటే మన అయాన్ ఫాస్ట్ ఫుడ్ లో టేస్ట్ అండ్ క్వాలిటీ రెండు ఉంటాయి. అందులో మనకి మా మాస్టర్ నేపాల్ నుంచి ఉన్నాడు. ఇంకా మన దగ్గర మొత్తం డైలీ ఫ్రెష్ ఉంటది, ఏం కూడా అట్లా ఉండదు. ఇంకా మన దగ్గర టేస్ట్ నంబర్ 1 టెస్ట్ ఉంటది. తిరుపూర్లో మీరు ఎక్కడైనా టెస్ట్ చేస్తే కూడా అయాన్ ఫాస్ట్ ఫుడ్ టెస్ట్ మీకు ఎక్కడ దొరకది. బాగా మంది కూడా వచ్చి చెప్తారు తిని కూడా, అన్న మీ టెస్ట్ బాగుంది, మీ సర్వీస్ బాగున్నది అంటే. మనం అటువంటి మెటీరియల్ యూజ్ చేస్తాం, కస్టమర్లని హ్యాపీ చేస్తాం. మనం డబ్బులు చూడం, టెస్ట్ కి చూస్తాం. మీరు డబ్బులు చూడరని మాకు కూడా తెలుసు అన్న. ఎందుకనంటే మీరు ఎప్పుడు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నేను కూడా మా ఆడియన్స్ కూడా చాలా చెప్పిన మీ గురించి. ఎందుకంటే మనం ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నామని కాదు, నా హార్ట్ఫుల్ గా చెప్తున్నా, బాటఫుల్ గా చెప్తున్నా. మీరు చాలా బాగుంటుంది మీ సర్వీస్. కానీ నేనే చాలా సార్లు వీక్లీ నేనే సగం అమౌంట్ నీకు పెడుతున్నా. నేను మా కార్తీక్ చెప్పిండు 3 times అయినా నేను నీ దగ్గర తింటున్నా. మనకు స్పెషల్ వచ్చేసి మన గురించి సాస్ దొరకదని మనోడు ప్యాకెట్లు తెచ్చిండు. ఎక్కడ కూడా దొరకదు సాస్ ప్యాకెట్. మన గురించి మన అడ్రస్ గురించి సాస్ ప్యాకెట్ అనేది కూడా తెచ్చిండు. మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క మీరు వెజ్ మంచూరియా తీసుకోండి, ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తీసుకోండి, ఆ సాస్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. స్పూన్, ప్లేట్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది. అన్న ఇంత సక్సెస్ఫుల్ గా ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది రన్ చేస్తారు కదా, ఇంకేమైనా కొత్త బిజినెస్ పెట్టాలనే ఆలోచన ఉందా మీకు? ఆలోచన ఉంది. ఇంకా సిర్పూర్ లో తొందరగా అని ఇంకొక బిజినెస్ పెట్టేది ఉన్నది. అది మన పిజ్జా బర్గర్ ది పెడుతున్నా. ఇంకా ఇప్పుడే మన నూడిల్స్ రైస్ ఇప్పుడు మీకు ఎట్లా టేస్ట్ దొరుకుతుంది, దానికన్నా మంచి టేస్ట్ మీకు పిజ్జా బర్గర్ లో దొరుకుతుంది. ఇంకా ఒక కొంచెం రోజులు సిర్పూర్ ప్రజలకి అందరికి మనం పిజ్జా బర్గర్ అనేది పెడదాం. ఇంకా డైలీ పెడదాం. ఇంకా ఏమైనా కొత్త చేద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను రివ్యూ ఇంత లేట్ ఎందుకు చేసిన అంటే చాలా మంది అడుగుతుర్రు. నేను ఒక్కనే కాదు అన్న, రివ్యూ అనేది అమ్మంది ఎందుకు చేస్తలేవు అని అడుగుతున్నారు. నీ ఫ్యాన్స్ కూడా చూస్తుర్రు. కావాలంటే ఒకసారి చెప్పండి ఒకసారి మీ ఫ్యాన్స్ కు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే.